హాయ్. కేరళలో జరుపుకునే ఓణం పండుగ ఎవరి జయంతో తెలుసా? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న వామన జయంతిని జరుపుకుంటాం. దీనిని ఓణం పేరుతో కేరళలో జరుపుకుంటారు. బలి చక్రవర్తిని అంతమొందించడానికి విష్ణుమూర్తి యొక్క అవతారమే వామనావతారం. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని యొక్క మనవుడే ఈ బలి చక్రవర్తి. పాల సముద్ర మదనంలో అమృతం వస్తుంది. ఆ అమృతం పంపకంలో తేడాలు వచ్చాయని బలి చక్రవర్తి దేవేంద్రుడి మీద దండెత్తి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి బలి చక్రవర్తిని అధపాతాళానికి తొక్కేయటానికి వామన అవతారంలో విచ్చేస్తాడు. తన గురువైన శుక్రాచార్యుడు వారించిన ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకుండా చావుకైనా సిద్ధపడ్డాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బ్రహ్మదేవుడు శిక్షించవద్దని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఎవరిపై నేను కరుణ చూపాలనుకుంటానో ముందుగా వారి సకల సంపదలను హరించి వేస్తాను. విష్ణుమూర్తి బంధించిన నిశ్చలంగా ఉన్న బలిని చూసి స్వామి హర్షించాడు. భవిష్యత్తులో ఇంద్రలోకానికి అధిపతిని చేస్తానని మాట ఇచ్చాడు. అందుకే సప్త చిరంజీవుల్లో ఒక్కడయ్యాడు బలిచక్రవర్తి.